మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ గుండెకాయ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ మీద నిర్బంధాన్ని ప్రయోగించడం అంటే తెలంగాణ రాష్ట్రం మీద నిర్బంధం ప్రయోగించడమే. మిమ్మల్ని పోలీసు వాళ్ళు అట్లా పట్టి నూకి ఆ డీసీఎంలో ఎత్తేయడానికి కారణాలు ఏంది? అసలు మీరు ఉద్యమాలు బాగా చేస్తున్నారా లేకపోతే మిమ్మల్ని చూసి గవర్నమెంట్ భయపడుతుంది? క్వశ్చన్ చేయడాన్ని వాళ్ళు పోలీసులు జీర్ణించుకోలేక మాపై దాడి చేయడం, మాపై చేయి చేసుకోవడం ఇట్లా జరిగింది. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా విద్యార్థుల కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి చైతన్యంతో ఉంటాడు. విద్యార్థులు నినాదాలు ఇవ్వద్దు, గుమిగూడద్దు, ధర్నాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. అయితే మీరు ధర్నాలు రాస్తారోకలు చేయకుండానే ముఖ్యమంత్రి అయినరా అని చెప్పి కూడా మేము విద్యార్థుల తరపున మేము అడుగుతా ఉన్నాం. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేతలు వామపక్ష ఆధ్వర్యంలో వీసీ సర్క్యులర్ జారీ చేసిన దానికి వ్యతిరేకంగా దాన్ని వాపసు తీసుకోవాలని పెద్ద ఎత్తున బంద్ ప్రకటించడం జరిగింది. ఆ బంద్లో వారిని అరెస్టు చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిండ్రు. అదే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళను పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాము. అందరూ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి. ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేతలు 13 తారీఖు నాడు వీసీ గారు ఇచ్చిన సర్క్యులర్కు వ్యతిరేకంగా 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాన్ని ఉగ్గుపాలతో ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. అదే క్రమంలో అసలు వీసీ గారు సర్క్యులర్ జారీ చేయడం ఏంటి, వీళ్ళు ఉద్యమాలు చేయడం ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి, అసలు ఎక్కడనో ఓయూలో జరిగితే లాలాగూడ పోలీస్ స్టేషన్కు అక్రమంగా తీసుకొచ్చి బట్టలు చింపేసి మనుషులను నూకేసుకుంటా ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం మరి వీసీదా, రేవంత్ రెడ్డిదా, ఏంది అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనం ఇక్కడ విద్యార్థి ఉద్యమ నేతలు, వామపక్ష విద్యార్థి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదలుగా మన దగ్గర పీడిఎస్యు విజృంభణ రాష్ట్ర నాయకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, అసలు మిమ్మల్ని ఓయూలో అరెస్ట్ చేసి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? గత 13 తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ గారు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళ హక్కులు అడగొద్దు, సమస్యలు ఏదైనా విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మౌలిక సమస్యలు కావచ్చు, ఇంకా అన్ని రకాల పరిశోధనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఎక్విప్మెంట్స్ కూడా యూనివర్సిటీలో ఉండకపోవడం, ఆ సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు అన్నిటివంటి మీరు ప్రశ్నించొద్దు, నినాదించొద్దు, అసలు నిరసన తెలిపొద్దు, ధర్నాలు చేయొద్దు, ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీ యంత్రాంగం కానీ వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఒక నియంత్రితంగా విద్యార్థులను మేము అణిచివేయాలి, గొంతు నొక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. మూర్తి గారు మాట్లాడతారు. అసలు ఏంది వీసీకి మీకు ఏమన్నా వ్యక్తిగత పంచాయతీ ఉందా, లేకపోతే మీరేంది 5 రోజుల నుంచి చాలా కష్టపడతా ఉన్నారు, మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? వీసీకి మాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి సర్క్యులర్ పంచాయతీ మాత్రం ఉంది. సర్క్యులర్ తీసుకొచ్చి విశ్వవిద్యాలయంలో విద్యార్థుల గొంతు నొక్కేటువంటి విధంగా నిరసన తెలియవద్దు, ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, నినాదాలు చేయొద్దు అంటే అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం. వందే మాతరం ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలను లీడర్షిప్ని తయారు చేసినటువంటి ఒక పొలిటికల్ సెంటర్ తెలంగాణ అస్తిత్వం ఉస్మాన్ యూనివర్సిటీ. తెలంగాణ గుండెకాయ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ మీద నిర్బంధాన్ని ప్రయోగించడం అంటే తెలంగాణ రాష్ట్రం మీద నిర్బంధం ప్రయోగించడమే. ఎందుకు దీని వెనుక ప్రభుత్వం ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 4-5 రోజులు సర్క్యులర్ వచ్చినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, 7వ గ్యారెంటీ అని గొప్పగా మాట్లాడిన రేవంత్ రెడ్డి 5 రోజుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటం పట్ల ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అత్యంత నిర్బంధంగా గత టీఆర్ఎస్ పరిపాలన కంటే నిర్బంధ కాండను ఈరోజు విద్యార్థుల మీద ప్రయోగిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు విద్యారంగంలో ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు, మీ విద్యాశాఖ మంత్రి నియమించమని అడుగుతున్నాం. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి అడుగుతున్నాం, యూనివర్సిటీలో ఫెలోషిప్ల గురించి అడుగుతున్నాం, టీచర్ రిక్రూట్మెంట్ల గురించి అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతారనేటువంటి భయంతోనే రేవంత్ రెడ్డి భయపడే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులపైన నిర్బంధాన్ని ప్రయోగించిండు. ఖబర్దార్ అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. సూటిగా వర్తమానం ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని
డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానంగా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మేధావులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ఆకునూరు మురళి గారు, మీరు కేసీఆర్ ప్రభుత్వ నిర్బంధ కాండ మీద మీరు గొంతెత్తి అరిచి మీరు కూడా అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేస్తుంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద నిర్బంధ కాండ అమలు చేస్తుంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? రేవంత్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామిక నిర్ణయాలు, ఉస్మానియా మీద నిర్బంధ కాండ పైన మీరు మాట్లాడాలి. మీరు మౌనంగా ఉంటే తెలంగాణ సమాజం, ఉస్మానియా విద్యార్థులు ఊకోరని కూడా ఈ సందర్భంగా మేధావులను కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీల మీద ఎన్ని నిర్బంధాలు చేసినా, సర్క్యులర్ ఇచ్చినా ఉస్మానియా యూనివర్సిటీ గొంతును ఆపడం ఎవరిని తరం కాదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అటు ఉస్మానియా యూనివర్సిటీకి వీసీకి హెచ్చరిక జారీ చేస్తూ రేపు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను, మేధావులను, ప్రజాస్వామిక వాదులను, వామపక్ష పార్టీలను అన్నీ కలుపుకొని పోయి ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని కాపాడడానికి కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు మన లెనిన్ గారు ఉన్నారు. చెప్పండి లెనిన్ గారు, మిమ్మల్ని పోలీసు వాళ్ళు అట్లా పట్టి నూకి ఆ డీసీఎంలో ఎత్తేయడానికి గనుక కారణాలు ఏంది? అసలు మీరు ఉద్యమాలు బాగా చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని చూసి గవర్నమెంట్ భయపడుతుందా? అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు, స్లోగన్స్ నిషేధం అంటూ ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము గత 5 రోజుల నుంచి దఫాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ దీని తీవ్రతను పెంచాలని చెప్పి ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చినాం. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, విజృంభణ, పిఎస్యు, ఏఐడిఎస్ఓ లాంటి విద్యార్థి సంఘాలు అందరం కలిసి బంద్ చేయాలని చెప్పి ఆర్ట్స్ కాలేజీ లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ తరుణంలో మేము అక్కడ బంద్ చేస్తున్న సందర్భంలో పోలీసులు అక్రమంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లోపలికి వచ్చి మరి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మేము క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేయడాన్ని వాళ్ళు పోలీసులు జీర్ణించుకోలేక మాపై దాడి చేయడం, మాపై చేయి చేసుకోవడం ఇట్లా జరిగింది. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం యూనివర్సిటీకి నిధులు కేటాయించకుండా, రిక్రూట్మెంట్ జరగకుండా యూనివర్సిటీని ఒక ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేసిన పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి గత ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా పెద్ద ఎత్తున కృషి చేసి గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకొని వచ్చినాం. తర్వాత ఏ గవర్నమెంట్ అయితే విద్యార్థుల పోరాటాల ద్వారా, విద్యార్థుల ఫైట్ ద్వారా అధికారంలోకి వచ్చిందో అదే గవర్నమెంట్ మళ్ళీ యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించకుండా నామమాత్రమైన నిధులు కేటాయించి యూనివర్సిటీని అభివృద్ధిని చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి దాన్ని నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం, ఈ బంద్ విజయవంతంగా అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర నాయకులు ఆనంద్ గారు ఉన్నారు. తను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా విద్యార్థుల కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి చైతన్యంతో ఉంటాడు. చెప్పండి ఆనంద్ గారు, మీరు ఏంటి అసలు మీకు వీసీకి ఏమైనా గొడవ ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో మీకు గొడవ ఉందా? మేము యూనివర్సిటీ యాజమాన్యంతో విద్యార్థుల పక్షాన కొన్ని డిమాండ్లు పెట్టాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పగలం. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కనీసం ఫ్యాకల్టీ లేదు. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలోనే 900కు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లనే ఆయా యూనివర్సిటీలలో మొత్తం కలుపుకుంటే 1500కు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీలలో నాణ్యమైన భోజనం పెడతలేరు. ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు. ఈ అన్ని సమస్యల పట్ల విద్యార్థులు ప్రశ్నిస్తారనేటువంటి ఒక భయంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ని జారీ చేసింది. విద్యార్థులు నినాదాలు ఇవ్వద్దు, గుమిగూడద్దు, ధర్నాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. అయితే మీరు ధర్నాలు, రాస్తారోకలు చేయకుండానే ముఖ్యమంత్రి అయినరా అని చెప్పి కూడా మేము విద్యార్థుల తరపున మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు అధికారంలో రాకముందు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతామన్నాం. అంతకుముంటే ముందు ఏమన్నారు? ఎక్కడైనా నక్సలైట్లు ఉంటే వచ్చి ఆ ప్రగతి భవన్ని పేల్చేయండి అయ్యా అని చెప్పి కూడా మాట్లాడారు. మరి ఈరోజు ఆ మాట మాట్లాడినటువంటి మీరు ఈరోజు సాధారణ విద్యార్థులు ఒక డిమాండ్ చేస్తే కూడా మీరు సహించలేక ఎందుకు పోతున్నారని చెప్పి మేము విద్యార్థుల తరపున అడుగుతున్నాం. ఇది ఏం వైఖరి? ఈ వైఖరిని మానుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విద్యార్థులకు మీరు సమాధానం చెప్పండి. విద్యార్థులు గత వారం రోజుల నుంచి ఒక ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు ఈ ఆందోళనలు మీకు కనబడతలేవా? ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీ లాంటి ఎమ్మెల్యేలు ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చిర్రు. అయినా కూడా మీరు మాట్లాడతలేరంటే మీకు కావాలని ఈ నిరంకుశ వైఖరిని
అవలంబిస్తున్నారు అనేది అర్థమవుతున్నది. ఈరోజు HCU సంబంధించినటువంటి 400 ఎకరాల భూములను అమ్మేటువంటి ఈ వేలంపాటను ఆదేశాలు జారీ చేసిండ్రు. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు భూములు అమ్మే పరిస్థితి రావచ్చు అని చెప్పి విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మీరు ఈ సర్క్యులర్ వెనుక ఏం ఒక హస్తం ఉన్నది, మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారనేది విద్యార్థులు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈ విద్యార్థి ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రం కాకముందే మీరు వెంటనే ఈ సమాధానం చెప్పాలి. యూనివర్సిటీ యాజమాన్యాన్ని పిలిపించుకొని మాట్లాడి వెంటనే ఈ సర్కులర్ని వెనక్కి తీసుకుంటూ మీరు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీరే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీ ఆధ్వర్యంలోనే విద్యాశాఖ కానీ ఆయా యూనివర్సిటీలు కానీ నడుస్తున్నాయి. కాబట్టి మీకు తెలియకుండా ఏం జరగదు. కాబట్టి ఇది మీకు తెలిసే జరిగింది కాబట్టి వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లనే రాష్ట్రం మొత్తం రైతులు ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలు 32 ఇథనాల్ కంపెనీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిండ్రు. ఈ ఇథనాల్ కంపెనీల పేరుతోని ప్రజల సాగు భూములు గుంజుకుంటున్నారు. అదేవిధంగా లగాచెర్లలో మళ్ళీ కూడా భూసేకరణకు సంబంధించి గెజిట్ విడుదల చేశారు. అంటే ఒకవైపు రైతులు మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు, మరొక వైపు విద్యార్థులు మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఒక బస్సు సంబంధించిన తప్పితే మిగతా ఏది కూడా నెరవేర్చలేదు. మహిళలు కూడా మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటా మొత్తం నియంతృత్వమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఈ అంశాల మీద ప్రజలకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో మొత్తం విద్యార్థులుగా ప్రజలను కదిలిస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈరోజు మీరు అధికారంలో రాగానే ప్రజాభవన్ ముందు మేము తీసేసినామని చెప్పి మాట్లాడారు, కంచెలు తీసేసినామని మాట్లాడారు. ప్రజాభవన్ ముందు కంచెలు తీసేసి మరి ఓయూల కంచెలు పెడతారా? ఇదేనా మరి ప్రజాస్వామ్యం అంటే? కాబట్టి అంటే పోరాటం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు కంచెలు పెడతారా అనేది విద్యార్థులు అడుగుతున్నారు. దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి మీద ఉన్నదనేది ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్గా, లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు PDSU రాష్ట్ర నాయకులు అనిల్తో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇంత దుస్థితికి రావడానికి కారణం ఏంది? ఓయూ ఎందుకు ఇంత వెనుకబడతానని గురవుతుంది? ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పక్షాన నిలబడి కొట్లాడేటటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన నిలబడి ఓయూ విద్యార్థుల యొక్క చైతన్యం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారే అవకాశం ఉందనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి పరోక్షంగానే ఈరోజు వీసీతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ సర్క్యులర్ను జారీ చేసిరని మేము PDSU విద్యార్థి సంఘంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని మేధావి వర్గం, రాజకీయ పార్టీలు ప్రజల నుంచి లేదా విద్యా వ్యవస్థ బాగు కోసం ఆలోచన చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం మొత్తం ప్రభుత్వ విద్య బలోపేతం కోసం 15% నిధులు కేటాయించాలనేటువంటి డిమాండ్ దాదాపుగా 2 నెలల నుంచి వరుసగా కొనసాగుతూ ఉన్నది. దాన్ని కప్పిపుచ్చి అసెంబ్లీ మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో 7% మాత్రమే పరిమితం చేసి ఈరోజు ఓయూ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే అది ప్రభుత్వ వ్యతిరేకత అది రాష్ట్రం అంతా కూడా వచ్చే అవకాశం ఉందనే దాంట్లో భాగంగానే ఈరోజు వీసీ చేత సర్క్యులర్ని, కుట్రపూరితమైనటువంటి సర్క్యులర్ని విడుదల చేసిరని మేము PDSU విద్యార్థి సంఘంగా భావిస్తా ఉన్నాం. ఏదైతే వీసీ ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అది వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల యొక్క ఆలోచన, విద్యార్థి వ్యతిరేక విధానాలపైన, ప్రజా సమస్యలపైన, కార్మిక వర్గం పైన లేదా యూనివర్సిటీల సమస్యలపైన మాట్లాడేటటువంటి స్వేచ్ఛ హక్కు, వాళ్ళకి స్వతంత్రమైనటువంటి ఉద్యమాలు నిర్మించుకున్నటువంటి స్వతంత్రత యూనివర్సిటీ విద్యార్థులకు ఉంటుంది. వెంటనే రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. వీసీ సర్క్యులర్ కూడా వెనక్కి తీసుకోవాలి. లేదంటే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. వీసీ గారికి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, బడ్జెట్ సమావేశంలో కొనసాగుతూ ఉన్నాయి, లేదా విద్యా కమిషన్ ఏర్పాటు ఉన్నది. నీవు ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఆలోచన చేయండి, లేదా యూనివర్సిటీ నిధుల కోసం ఆలోచన చేయండి, లేదా మొత్తం మినిస్టర్స్ని కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు, ఓయూ విద్యార్థుల కేంద్రంగా ఉద్యమం వస్తే యూనివర్సిటీకి నిధులు పెరుగుతాయి, విద్యార్థులు చదువుకోగలుగుతారు. అట్లా ఆలోచన చేయకుండా నువ్వు సర్క్యులర్ను విడుదల చేసి ఉద్యమాన్ని నీరుగార్చడం అంటే, ఈరోజు ఓయూలో ఉన్నటువంటి హాస్టళ్లలో విద్యార్థులంతా అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా విద్యార్థి ఉద్యమాలు అణచివేయడం అంటే ఓ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం అనేది మేము PDSU విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. నీ కుట్రపూరితమైనటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం. PDSU విజృంభణ పవన్ మాట్లాడాలని విజ్ఞప్తి. మిత్రులారా, ఇవాళ వీసీ తీసుకున్న ఒక నిర్ణయం ఎంత నియంతృత్వ విధానానికి దారితీస్తుందంటే, విద్యార్థులు తమ హక్కును, స్వేచ్ఛను బయటకి వచ్చి ఒక
ప్రశాంతత వాతావరణంలో చెప్పలేని పరిస్థితిని కల్పించిన ఒక సర్క్యులర్ గురించి ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విజృంభణగా విద్యార్థులు చాలా ఆర్ట్స్ కాలేజీలో ప్రశాంతంగా చేస్తున్నటువంటి ధర్నాన్ని భగ్నం కలిగించి ఆ విధానంగా పోలీసులచే అక్రమంగా ఒక డీసీఎంలో ఒక జంతువులను ఎలాగైతే విసిరేస్తారో ఆ విధంగా ఆ విద్యార్థుల నాయకులను విసిరి పారేసి కొంతమందికి దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మన విద్యార్థులకు కనిపిస్తుంది. ఇలాంటి చర్యలను తీవ్రంగా విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఖండిస్తూనే ఓ పక్క రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ కేటాయించే విషయంలో చాలా వెనుకబాటుతనానికి గురి చేసినటువంటి పరిస్థితి నిన్ననే మనం చూసాము. ఇలాంటి చర్యలు పూనుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రధానంగా ఒక విద్యకు ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది లేకుండా ఇలా రాష్ట్రంలోనైతేమి ఓయూలో జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క విధానాలకి ప్రజలు అలాగే విద్యార్థులు తిప్పికొట్టాలని కోరుతున్నాను. ఎందుకు అసలు మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఉద్యమాల నిషేధము అని మాట్లాడుతూ ఉన్నారు? అంటే మీరు వచ్చిర్రు అనే భయంతో వీసీ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందంటారా? దీని పట్ల మీ స్పందన. నా పేరు మంద నవీన్, పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ. మనము ఏ ఉద్యమాలు చూసుకున్నా కూడా ప్రభుత్వాలు మారడంలో కీలక పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ పోషిస్తుంది. అది చరిత్ర నిరూపిస్తుంది. ప్రధానంగా ఈ నెల 13వ తేదీన మన వీసీ గారు అయినట్టు కుమార్ సార్ గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, యూనివర్సిటీ పరిధిలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎలాంటి ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, నినాదాలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రశ్నించే తత్వాన్ని కానీ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఐక్యకరచరణ ఉద్యమంలో భాగంగా ఈరోజు ఓయూ యూనివర్సిటీ బంద్ ఇవ్వడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ సమస్యల పట్ల మేము చెప్పినటువంటి విధానం చూసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కూడా కాలేజీకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఒకవైపు పోలీసులు వచ్చి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లని విద్యార్థి సంఘాలు ఏదైతే బంద్ ఇచ్చారో ఆ బంద్ను పూర్తిగా విజయవంతమైంది. అది ప్రజల్లోకి సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి వెళ్ళకూడదు, అది ఖచ్చితంగా మీరు క్లాసులు నడిపించాలని చెప్పేసి ప్రొఫెసర్ పైన పోలీసులు వచ్చి ఒకవైపు వాదోపవాదాలు చేస్తున్నటువంటి సందర్భం. మేము చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా వచ్చి ఇష్టానుసారంగా తీవ్రంగా దాడులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా మెడలు పట్టుకుంటూ కాళ్ళు చేతులు గుంజుకుంటూ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఏం చేస్తాం, ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి 6 హామీల మీద నీ సొయ్యి ఉండాలి. అదేవిధంగా ఇంకొక హామీ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం కూని అయింది, అది మా గవర్నమెంట్లో చేయము, 7వ హామీగా మీరు అడగకుండానే, ప్రజలు అడగకుండానే 7వ హామీ ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్తూ, ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కల్లిబొల్లి మాటలు చెప్తూ మరోవైపు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఇలాంటి నిరంకుశత్వాన్ని పోలీసులు మొత్తం కూడా పహార వేస్తూ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే అడగదలుచుకున్న వీసీ గారిని, మీరు యూనివర్సిటీని ఏదైనా మంచి వైపుగా చేయాలనుకుంటే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే ఇంతకుముందు కూడా టెక్నాలజీ కాలేజీలో ఒక స్లాబ్ కూలడం జరిగింది, విద్యార్థులు దాడుల గాయాలకు పాలవడం జరిగింది. అదేవిధంగా న్యూ గోదావరి రాష్ట్రాల్లో లైట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఒక మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ ఆవరణలో కాలేజీ లైబ్రరీ దగ్గర ఒక వాటర్ ఫెసిలిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి మౌలిక విషయాల మీద ఎలాంటి స్పందన లేకపోక విద్యార్థుల అసహనంతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి విషయంతో ఈ వీసీ గారు ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో ఆ సర్క్యులర్ని పూర్తిగా ఐక్య విద్యార్థి సంఘం వామపక్ష ఓయూ విద్యార్థి సంఘాలకు మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దశల వారీగా చేసేటువంటి ఉద్యమంలో ఈరోజు ఓయూ బంద్ నిర్వహించడం అయినా కూడా ఇంకా కూడా ఆగేదైతే లేదు, తగ్గేదైతే లేదు. ఖచ్చితంగా ఈ యొక్క సర్క్యులర్ వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మేము ఐక్య విద్యార్థి సంఘం తప్పకుండా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టి అది వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మేము మా యొక్క ఉద్యమాన్ని మొదలు పెడతాం. అట్నే చివరిదాకా కూడా అది సర్క్యులర్ వెనక్కి తీసుకున్నంత వరకు కూడా చివరిదాకా మా ఉద్యమాలు ఆపమనేటువంటి విషయాన్ని వీసీ గారిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టేటువంటి బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆ బాధ్యత తీసుకున్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇంకా మన మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా పీడిఎస్యు రాష్ట్ర నాయకులు మన రాకేష్ ఉన్నాడు అండ్ శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి శ్రీనివాస్, అసలు ఈ ఓయూలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ? ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థుల్ని బయటికి తీస్తున్న క్రమంలో పోలీసులు అక్రమంగా యూనివర్సిటీ లోపలికి వచ్చి
అప్రజాస్వామిక విధంగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలు మొత్తం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏ సమస్య వచ్చినా సరే ఈరోజు యూనివర్సిటీలు ప్రధాన చర్చా కేంద్రాలుగా ఉన్న పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలు ఉంది. అలాంటి యూనివర్సిటీలో బంధువులు చేయొద్దు, రాస్తాలు రొకోలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దని ఏదైతే వీసీ ఇచ్చిన అప్రజాస్వామిక ఈ సర్క్యులర్ను వెనక తీసుకోవాలని మేము పీడిఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సర్క్యులర్ అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కానీ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉన్నది. ఆ స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ఈరోజు యూనివర్సిటీలో ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా గత ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నంటే ఆ యూనివర్సిటీలలో ప్రజాస్వామ్యం లేదు, ఆ ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీగా తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా లేదు కదా. ఈరోజు యూనివర్సిటీ మొత్తం అప్రజాస్వామ్యబద్ధంగా ఒక పోలీసుల నిర్బంధంలో ఈరోజు యూనివర్సిటీ కొనసాగుతుంది. కాబట్టి ఈ సర్క్యులర్ ఎందుకనే ఏమంటే వీసీ వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన పీడిఎస్ నాయకులు రాకేష్తో ఒక మాటలో చెప్పండి. రాకేష్ గారు, అసలు ఏంది విషయం? రాష్ట్రంలో ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నది. ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలను అలాగే బడులను మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా నాశనం చేసే విధంగా వీళ్ళు ఒక సర్క్యులర్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర పండుతున్నది. ఏదైతే యూనివర్సిటీలలో అలాగే బడ్జెట్ కేటాయించకుండా, అలాగే ఏదైతే ప్రొఫెసర్లు ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి బడ్జెట్ కేటాయించకుండా, అలాగే మిగతా ఏదైతే ఉన్న స్టాఫ్లో అలాగే విద్యార్థులకు కూడా మెస్ ఛార్జెస్ పెంచకుండా, మిగతా ఏదైతే హాస్టల్స్లో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పండుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే వీసీ ఇచ్చిన సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్లో ఏదైతే అప్రజాస్వామికంగా వాళ్ళు ఈ సర్క్యులర్ని విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ని మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఓయూలో బంద్ను పిలుపునివ్వడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్లో అన్ని ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఇలా వెంటనే వీసీ గారు ఈ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా చేయడం జరిగింది. ఐక్య విద్యార్థి సంఘాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే వీసీ విద్యార్థుల హక్కులను హరించేట్టు తీసుకొచ్చిన సర్క్యులర్ని నిరసిస్తూ జరిగిన బంద్ కార్యక్రమంలో పోలీసులు వాళ్ళ అత్యుత్సాహంతో మమ్మల్ని కనీసం మనుషులుగా ట్రీట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకురావడం, కింద పడేయడం, బంతాడినట్టు ఆడడం జరిగింది. అక్కడెక్కడో ఓయూలో అరెస్ట్ అయితే తీసుకొచ్చి లాలగూడ పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దని అనేది అది మరి ప్రభుత్వం చెప్తున్న అదా లేదంటే వీసీ అత్యుత్సాహంతో చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. దాన్ని నిరసిస్తున్నాం. పాట రూపంలో చెప్పండి. విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా, విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా, జీనా హైతో మర్నా సీకు జార్జ్ నీవేరా, కదం కదం పల్లన్నా సీకు జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, వీచే గాలి వియత్నాంపై విప్లవరాగంగా, విముక్తి కోరి విశ్వవిద్యనే తలుపులు తెరువంగా, విముక్తి కోరి విద్యనే తలుపులు తెరువంగా, అరే మెరిసే మెరుపుల నక్జల్ బరియే వసంతమే గంగా, కురిసే చినుకుత పులకించి మొలకెత్తి లేవంగా, కురిసే చినుకుత పులకించి మొలకెత్తి లేవంగా, గుండెను తట్టి లేపిన పిలుపువు నీవేరా, పిల్లన గ్రోయి నీవేరా, పిలుపువు నీవేరా, పిల్లన గ్రోయి నీవేరా, సత్యం సమత అన్వేషణలు బాటసారి వేరా, బాటలో తిరుగుబాటు వేరా, జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, జీనా హైతో మర్నా సీకో జార్జ్ నీవేరా, కదం కదం పల్లన్నా సీకో జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా. ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం మంచి అద్భుతమైనటువంటి గానామృతం కలిగినటువంటి సాయి భగత్ గారిని ఒక మంచి పాట వినిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా,
చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా. రాజకీయం రాజకీయం మనకెందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, నిలిచేందుకురా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా. ఉద్యమాల ఓనమాలు దిద్దుకొనగరండిరా, ఉద్యమాల ఓనమాలు దిద్దుకొనగరండిరా, జాతి భవిత దిద్దుకునే ఉద్దండులు కండిరా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా. భగత్ సింగ్ వారసులై భగీరథుని మానసులై, భగత్ సింగ్ వారసులై భగీరథుని మానసులై, నరక చరమ గీతికవై భువిని దివిగా మార్చరా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా. రాజకీయం రాజకీయం మనకెందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, నిలిచేందుకురా. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, వెలిగేందుకురా, వెలిగేందుకురా. సాయి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విద్యార్థి ఉద్యమ నాయకులు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు విజృంభణ, పిఎస్యు అదేవిధంగా అన్ని సంఘాలు కలగలిసి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సందర్భం. అదే సందర్భంలో లాలాగూడకు వచ్చి వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు తీసుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామనే నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వర్తమాన ఛానల్ నుంచి కూడా వీసీ గారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. సార్, నిజానికి 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కాబట్టి మీరు ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలని మేము ప్రత్యేకంగా వీళ్ళ తరఫున మేము ఒక రిప్రజెంటేటివ్గా మా వాయిస్ను కూడా వినిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యమ నాయకుడికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పాటలు పాడిన తమ్ముళ్ళకు కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు.